నువ్వుంటే నా జతగా పార్ట్ 6. రాత్రి సీత ఇంటి బయట ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ చెప్పిన మాటలు ఆమె మనసులో తిరుగుతూ ఉన్నాయి. సీత మనసులో ఎందుకో విక్రమ్ మాటల్లో ఏదో తప్పు ఉంది. రాఘవ్ గురించి అతను చెప్పింది నిజమేనా? అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రాఘవ ఫోన్ చేస్తున్నాడు. సీత ఆలోచనలో పడి ఫోన్ ఎత్తాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. సరే, రాఘవ ఏం మాట్లాడతాడో చూద్దాంలే అని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే కంగారుగా, రాఘవ, సీత నువ్వు బాగున్నావా? సీత కొంచెం మెల్లగా, అవును బాగానే ఉన్నాను, మీరెందుకు కాల్ చేశారు అని అడుగుతుంది నెమ్మదిగా. అప్పుడు రాఘవ అయితే, నీ వాయిస్ విన్నాకే నాకు ఊపిరి అందనట్టు అయ్యింది సీత. ఇప్పటి వరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీ గురించి ఏం జరిగింది? నువ్వు ఎందుకు అలా మాట్లాడావు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏదైనా చెప్పారా సీత అని రాఘవ అయితే కొంచెం టెన్షన్గా అడుగుతూ ఉంటాడు. అప్పుడు సీత, నిజం చెప్పండి రాఘవ, మీరు నన్ను ఎప్పుడైనా అసలు మోసం చేస్తున్నారా? ఆ మాట వినగానే రాఘవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు రాఘవ, ఏంటి ఆ ప్రశ్న? నువ్వు ఇలా అనడానికి కారణం ఎవరు సీత? సీత మౌనంగా ఉంటుంది. చెప్పు, ఎందుకు నన్ను ఈ మాట అడుగుతున్నావు? అంటే నీకు నేను మోసం చేస్తున్న వాడిలాగా కనిపిస్తున్నానా? లేదా నీ మనసులో ఎవరైనా విషబీజం నాటుతున్నారా? ఎందుకు సీత ఈ ప్రశ్న అడిగి నన్ను బాధ పెడుతున్నావు? సీత మౌనంగా ఉండేసరికి రాఘవలో అసహనం పెరిగి ఏమీ సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేస్తాడు. దాంతో సీత కూడా చిరాకు వస్తుంది. మాట దాటివేశాడు కానీ అసలు నిజం చెప్పలేదు. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి? విక్రమ్ చెప్పేది నేను నమ్మాలా, లేదా రాఘవ్ గురించి నాకు తెలిసిందే నిజమని అనుకోవాలా అని సందిగ్ధంలో పడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు విక్రమ్ చిరునవ్వుతో తన గదిలో ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ మనసులో, ఇద్దరి మధ్య నమ్మకం పగిలితే నా పని సులభం అయిపోతుంది. రాఘవ, నీ గేమ్ ముగిసింది. సీత ఖచ్చితంగా నేను చెప్పే మాటల గురించి అడుగుతుంది, నిన్ను ప్రశ్నిస్తుంది. అప్పుడు నీ దగ్గర సమాధానం ఉండదు. మీ మధ్య వచ్చిన దూరమే నా గెలుపు అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు విక్రమ్. రాఘవ కోపంతో కానీ బాధతో, రాఘవ సీత ఫోన్ కట్ చేసిన తర్వాత రాఘవ మనసులో, సీత ఎవరో మన మధ్యకి రావడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ నేను ఉన్నంత వరకు అది జరగదు. నిన్ను నేను రక్షిస్తాను, నిన్ను ఎవరికి దక్కనివ్వను, నిన్ను ఎవరు కూడా నాకు దూరం చేయలేరు. మన ఇద్దరి బంధం ఎప్పుడో ముడిపడింది, మన మనసులు ఎప్పుడో ఒకటయ్యాయి. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్ను ప్రశ్నిస్తున్నావు అంటే నా మీద అనుమానం పడుతున్నావా సీత? అదేనా మన ఇద్దరి మధ్య ఉన్న బంధం? ఎవరు మాటలకి నా మీద అడిగిన ప్రశ్న గురించి బాధపడుతూ ఉంటాడు. అసలు సీతకి నా మీద నెగిటివ్గా ఎవరు చెప్తున్నారు? మా మధ్య ఎవరు రావడానికి ప్రయత్నిస్తున్నారు? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏం కావాలి? సీతను నాకు దూరం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇదంతా ఏంటో అర్థం కావటం లేదు. సీత నోరు విప్పి సరిగ్గా ఏది చెప్పటం లేదు. అయినా తను చెప్పకపోయినా మా మధ్య దూరం ఇంకా పెరగకుండా ఉండేలా ఏదో ఒకటి నేనే చేయాలి, అది ఎవరో ఖచ్చితంగా కనుక్కోవాలి అని రాఘవ అనుకుంటాడు. ఆ రాత్రి సీత రాఘవ ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా నడుస్తుంది. ఇద్దరు కూడా వేరు ఆలోచనలో నిద్రకి దూరమై ఆ రాత్రిని కరిగిస్తారు. సీత పొద్దున్నే నుంచి తన పని తను చేసుకుంటూ రెడీ అయి సీత బయటికి వచ్చి చూస్తే విక్రమ్ కారు దగ్గర నిలబడి ఉంటాడు. ఇంత పొద్దున్నే ఇంటి దగ్గర ఉన్న విక్రమ్ని చూసి కాస్త షాక్ అయినా ముందుకు వెళ్తుంది. విక్రమ్ నెక్స్ట్ ప్లాన్ సీత దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. దాని ప్రకారమే పొద్దున్న ఇంటికి వస్తాడు. ఏంటి విక్రమ్ గారు, మీరు ఇంత పొద్దున్నే? సీత, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? నీకు కష్టంగా ఉంటుంది నేను చెప్పినవి నమ్మాలంటే. అందుకే అసలు నిజం తెలుసుకోవాలంటే నా వెంట రా సీత, తెలుసుకో. అసలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ వెంట వెళితే రాఘవను తను అవమానించినట్టే, వాళ్ళ మధ్య ఉన్న బంధం తన నమ్మకం లేనట్టే. అందుకే సీత అయోమయంలో ఉంటుంది. అప్పుడే విక్రమ్, ఎందుకు ఆలోచిస్తున్నావు సీత? నువ్వు ఇంకా రాఘవ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంటే అది నీ జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. లేనిపోని మాటలు నమ్మబలిగి నన్ను నమ్మించాలని చూస్తాడు. తన మాటలు నమ్మితే నిన్ను నువ్వు ఎప్పటికీ క్షమించుకోలేవు. ఒకసారి నన్ను నమ్మి చూడు, తన నిజస్వరూపం నీ ముందు పెడతాను అని విక్రమ్ అంటాడు. అప్పుడే అదే సమయంలో రాఘవ అక్కడికి చేరుకుంటాడు. విక్రమ్ సీతతో మాట్లాడినవన్నీ విన్న రాఘవ కోపంగా, సీత ఎక్కడికి కూడా రాదు,
విక్రమ్ చిలిపిగా నవ్వుతూ, ఇది నీకు నాకు మధ్య విషయం కాదు రాఘవ. ఇది సీత జీవితానికి సంబంధించినది. తను నాతో రావాలో వద్దో అనేది తన నిర్ణయం తీసుకుంటుంది. కానీ తన నిర్ణయం కూడా నువ్వే తీసుకుంటావా ఏంటి? అయినా నేను చెప్పింది ఏది తప్పు కాదే. ఇప్పుడు నాతో వచ్చినంత మాత్రాన తనకి ఏమవుతుంది? నీ గురించి తెలుస్తుందని భయపడుతున్నావా? నేను చెప్పినవని అబద్ధాలని నువ్వు నిరూపించగలవా? నేనేమి తప్పు పట్టించాలని చూడట్లేదే. అయినా తన దారి మళ్ళిస్తే నాకేంటి లాభం? క్షమం కోరేవారినే తప్ప తనను బాధ పెట్టేవాడిని నేను కాదు. నాకు అంత అవసరం కూడా లేదు. అయినా సీత రావాలో వద్దో తను ఆలోచిస్తుంది. నువ్వెందుకు చెప్తున్నావు? చెప్పండి సీత వస్తారా రారా అని విక్రమ్ సీత ఎదురుగా నిలబడి అడుగుతాడు. ఇక రాఘవ కూడా సీత ఏం సమాధానం చెప్తుందా అని తన వైపే చూస్తూ ఉంటాడు. సీత ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటుంది? రాఘవ నిజం చెప్పగలడా? విక్రమ్ అసలు ప్లాన్ ఏంటి? కామెంట్ చేయండి. రాఘవ విక్రమ్ ఇద్దరు కూడా సీత ముందు నిలబడి ఉంటారు. సీత మౌనంగా ఇద్దరు వైపు చూస్తూ ఉండడంతో రాఘవకి అది అసహనంగా పెరిగిపోతూ ఉంటుంది. సీత నువ్వెక్కడికి వెళ్ళవు. అతను మాటలు నమ్మకు. వాడు నిన్ను మాటలతో మ్యానిపులేట్ చేస్తున్నాడు. వాడు చెప్పేవన్నీ అబద్ధాలు. వాడు ఎన్ని మోసాలు చేశాడో నీకు కూడా తెలుసు. కానీ వాడిని నువ్వు నమ్ముతున్నావు. నాకు అర్థం కావటం లేదు. వాడు చెప్పే మాటలని నువ్వు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? నిన్ను అడిగిన ప్రశ్న కూడా వీడే కదా. నీ మెదడులో వచ్చేలా నా మీద అనుమానం వచ్చేలా చేసింది కూడా వీడే కదా. లేనిపోనివని చెప్తున్నాడు కదా నా మీద. అయినా నా మీద అంత నమ్మకం లేదా సీత? ఎవరో వచ్చి ఒక మాట చెప్పగానే నా మీద ఉన్న నమ్మకం పోయి నన్ను అవమానించే సిచ్యువేషన్కి నువ్వు వచ్చావంటే ఇక మన మధ్య ఉన్న ప్రేమ ఎటుపోయింది? మన బంధంకి విలువ ఇంకా ఏముందని ఒకరు వచ్చి చెప్పగానే వాళ్ళపై అభిప్రాయం మారిపోవడానికి ఇంకా అర్థం ఏమిటి మన మధ్య ఉన్న బంధానికి? చెప్పు సీత. మౌనంగా ఉంటే నన్ను ఓడించి వాడిని నువ్వు గెలిపించినట్టే మన మధ్య బంధం కూడా బీటలు బారుతుంది. నీ మౌనం నాలో ఉన్న కాస్త సహనం కూడా చచ్చిపోయేలా ఉంది. ప్లీజ్ సీత నేను చెప్పే మాట విను. నువ్వెందుకు వాడిని అంత గుడ్డిగా నమ్ముతున్నావు? రాఘవ ఫ్రస్ట్రేషన్ చూసి విక్రమ్ స్మైల్ చేస్తూ, నిజం తెలుసుకోవడం తప్ప సీత? నేనేమీ తప్పు చేయలేదు. రాఘవ చెప్తున్నాడు కదా నేనేదో మోసం చేస్తున్నానని, నిన్ను పక్కతోవ పట్టిస్తున్నానని, నేను చెప్పేవని అబద్ధాలని. నన్ను నమ్ముతున్నావా? అయినా నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను లేదా? రాఘవ్ గురించి పూర్తిగా నిజాలు తెలుసుకోవాలంటే నాతో రమ్మనే కదా చెప్తున్నాను. అందులో మోసం ఎక్కడ ఉంది సీత? వాడి గురించి నిజాలు ఎక్కడో బయటపడతాయో అని నిన్ను అడ్డుకోవాలని చూస్తున్నాడు. తన గురించి నిజం తెలిసిపోతుంది కనుక అందుకే నాతో రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వే ఆలోచించు. మరీ అంత చిన్న పిల్లవేమీ కాదు కదా. నీ నిర్ణయాలు నువ్వు తీసుకోగలవు కదా. నీకు తెలుసు కదా నా మాట కాదు, రాఘవ్ మాట కూడా కాదు. నీకు ఏదనిపిస్తే అదే చెయ్యి. నన్ను నమ్మమని కూడా నేను చెప్పటం లేదు. రివర్స్ క్లెయిమ్ ప్లే చేస్తూ ఉంటాడు విక్రమ్. సీత ఇద్దరి వైపు చూస్తూ అయోమయంలో ఉంటుంది. కొంతసేపు మౌనం తర్వాత, సీత నేను నిజం తెలుసుకోవాలి. నేను విక్రమ్తో వస్తాను. ఆ మాటకు రాఘవ షాక్ అవుతాడు. రాఘవ, సీత నువ్వు నన్ను నమ్మటం లేదు అంటే? సీత కన్నీళ్ళతో, నమ్మకం ఉంది కానీ అనుమానం కూడా ఉంది అంతే. సీతకు అడ్డు తప్పుకుంటాడు రాఘవ. విక్రమ్తో వెళ్ళబోతున్న సీతను చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఏమీ మాట్లాడాలని కానీ సీతను అడ్డుకోవాలని కానీ అసలు ప్రయత్నించలేదు. బొమ్మలా చూస్తూ ఉండిపోతాడు. అది తన గెలుపుగా భావించి విక్రమ్ తన కారులో సీతను ఎక్కించుకుని కారును ముందుకు పోనిస్తాడు. విక్రమ్ సీతను ఒక పాత ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ కొన్ని ఫోటోలు ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ అయితే విక్రమ్, ఇవి చూడు సీత, ఇవే రాఘవ అసలు ముఖం. సీత ఫోటోలు చూస్తూ షాక్ అవుతుంది. ఆ ఫోటోలు ఉన్న రాఘవ అమ్మాయిని చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది వాళ్ళ మధ్య ఉన్న బంధం క్లియర్గా అందులో కనిపిస్తుంది. అమ్మాయితో చాలా సంతోషంగా ఉన్న రాఘవ, మరి నన్ను ప్రేమించిన రాఘవ, నా మెడలో తాళి కట్టిన రాఘవ ఎటుపోయాడు? అంటే నా చుట్టూ తిరిగి నన్ను మోసం చేయాలని అనుకున్నాడా? లేదా ఈ ఫోటోని చూసి కూడా ఇది నిజమని అనుకోవాలా? మరి నా మీద కురిపించిన ప్రేమ అదంతా అబద్ధమా? కానీ ఎందుకు? ఏం ఆశిస్తున్నాడు నా నుంచి? అసలు ఎందుకు నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు? ఆ అమ్మాయిపై ఎంత ప్రేమ ఉన్నప్పుడు నా వెనుక ఎందుకు పడ్డారు? అసలు తనకి ఏం కావాలి? ఇదే ప్రశ్నలు తన మెదడులో తిరుగుతూ ఉంటే సీత ముఖ కవలికలను చూసిన విక్రమ్ కన్నింగా నవ్వుకుంటూ, ఇదే కావాలనుకున్నాను. నా ట్రాప్లో పూర్తిగా చిక్కుకున్నావు సీత. ఇప్పుడు నేను ఆడినట్టు నువ్వు ఆడాల్సిందే. రఘు నుండి పూర్తిగా నిన్ను దూరం చేసి నేను అనుకున్న పని అనుకున్నట్టుగా చేసి తీరుతాను. ఇక జన్మలో వాడిని నమ్మవు, రానివ్వు కూడా దగ్గరికి. వాడి మొహం చూడడానికి కూడా నువ్వు అసహించుకుంటావు. అప్పుడు చూస్తాను వాడే నిన్ను ఏ విధంగా ఒప్పించాలని చూస్తాడు. ఇదంతా అబద్ధమని ఎలా నిరూపించగలడు? ఖచ్చితంగా నిరూపించలేడు. నిరూపించినా ఇక్కడ ఉన్న ఆధారాలను చూసిన నువ్వు ఖచ్చితంగా అవి నమ్మవు. రాఘవ పూర్తిగా నీకు దూరం అయిపోతాడు అని అనుకుంటూ, చూసావా సీత, ఇది అసలు రాఘవ నిజస్వరూపం. నువ్వు పూర్తిగా రాఘవ మాయలో పడిపోయి అతను చెప్పేవన్నీ నిజాలన్నీ నమ్మి మీ చుట్టూ ఉన్న అసలు నిజం గురించి నువ్వు గమనించలేదు. కానీ పూర్తిగా నిన్ను పిచ్చిదాన్ని చేసేశాడు. ఒక్కొక్క ఫోటో చూస్తున్న సీతకు దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. అది ఏది నిజమో ఏది అబద్ధమో కూడా
తేల్చుకోలేక సతమతం అయిపోతూ కళ్ళు తిరుగుతూ ఉంటాయి సీతకు. సీత విక్రమ్ను పట్టుకుని, ఇప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి సీత. ఇలాంటి విషయాలు కూడా నువ్వు బలహీన పడకూడదు. అలాంటి మోసగాడి కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వాడి గురించి నిజాలు తెలుసుకున్నావు. ఇకనైనా మేలుకో. మంచేదో చెడేదో నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఫోటోలోనూ రాఘవ ఒక అమ్మాయితో దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది ఆ ఫోటో. సీత విక్రమ్ వైపు తిరిగి కోపంగా, ఇది నిజమా విక్రమ్? అప్పుడు విక్రమ్, ఇదంతా చూసిన తర్వాత కూడా నేను నీకు అబద్ధం చెప్తున్నానని నీకు అనిపిస్తుందా? లేదా నీకు అబద్ధం చెప్తే నాకు ఏమొస్తుంది? ఎన్ని సాక్ష్యాలు నీ కళ్ళ ముందు ఉన్నాయి, నీకు అర్థం కావటం లేదా? నన్ను ప్రశ్నిస్తున్నావు? నీ మనసుని అడుగు, నీకే సమాధానం దొరుకుతుంది అని అంటూ, అయినా కూడా ఇప్పటి వరకు నేను ఎప్పుడు అబద్ధం చెప్పానా సీత? ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా సీత? సీత వెళ్ళిన తర్వాత చాలాసేపు బొమ్మలా నిలబడిపోయిన రాఘవ సీత కనుమరుగయ్యే వరకు అలా చూస్తూ ఉండిపోతాడు. వెంటనే వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడే సీతను అడిగిన మాట విని అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవ అయితే, అది నిజం కాదు సీత, అది ప్లాన్గా రెడీ చేసినవన్నీ ఫోటోలు. ఒకరి ముఖాలు ఒకరు మార్చి చేయడం ఇప్పుడు పెద్ద కష్టమేమి కాదు. అంత రియల్గా కూడా ఫేక్ ఫొటోస్ వీడియోలు కూడా తయారు చేయవచ్చు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇది కూడా ఇలాగే చేశారు. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు నా మీద నమ్మకం ఉంచు. వీడిని నిన్ను పూర్తిగా తన ట్రాప్లో చిక్కుకునేలా చేశాడు. అసలు నువ్వెందుకు వాటిని నమ్ముతున్నావు? నాకు ఇప్పటి వరకు అర్థం కావటం లేదు సీత. నేను ఆ మ్యాపింగ్ చేసిన ఫోటోను కాదు, ఇది రియల్ ఫోటో. కావాలంటే బ్యాక్గ్రౌండ్లో చూడు, తన చేతికున్న మోల్ చూడు, ఇదంతా రియల్ కాదా అని అంటే అప్పుడు ఫోటో వైపు దృష్టి సారించిన రాఘవ, అవును అది నిజమైన ఫోటోనే, నేను కాదనటం లేదు అని చెప్తూ ఉంటాడు. ఈసారి రాఘవ మటుకు షాక్ అవుతుంది సీత. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నా చెల్లె లాంటి అమ్మాయి. ఆమెకు సహాయం చేస్తున్నప్పుడు తీసింది అంతే తప్ప తనని నేనేమి ప్రేమించడం లేదు. మా మధ్య ఉన్న సంబంధం కూడా అన్న చెల్లెల సంబంధం. నీకు కావాలంటే అమ్మాయి దగ్గర నేను తీసుకుని వెళ్తాను, నాపై నీకు నమ్మకం లేకపోతే అని. చూసావా సీత, అమ్మాయికి తెలుసని ఇప్పుడు నీకు నిజం తెలిసేసరికి తన చెల్లి అనే అబద్ధం చెప్తున్నాడు. నిజం బయటికి వస్తుందని కంగారు పడి వాళ్ళ మధ్య ఉన్న సంబంధం కూడా చూడు ఎలా తప్పుత్రవ పట్టిస్తున్నాడో. చెల్లెలైతే తను ఎందుకు రాఘవతో కనిపిస్తుంది చెప్పమను ఇప్పుడు సమాధానం అని విక్రమ్ అన్న మాటకు సీత రాఘవ వైపు చూస్తుంది. రాఘవ, ఎడిట్ చేస్తారు సీత, ఎవరో మన మధ్య గొడవ పెట్టడానికి చేస్తున్నారు. ఆ మాట విక్రమ్ ముఖం కాస్త మారుతుంది. ఇలా విలువలు మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి అటువైపు అందరూ దృష్టి అయితే మరలితే అప్పుడు ఒక వ్యక్తి లోపలికి వచ్చి, సార్ ప్లాన్ బయటపడింది, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని చెప్తాడు. ఆ మాటకు సీత షాక్ అవుతుంది. మహేంద్ర వర్మ అసలు ఇదంతా అతని ప్లానా? విక్రమ్ నిశ్శబ్దంగా నవ్వుతాడు. విక్రమ్, నిజంగా ఎవరి వైపు? మహేంద్ర వర్మ అసలు గేమ్ ఏంటి? సీతా రాఘవ మళ్ళీ కలుస్తారా లేదా విక్రమ్ చూపించిన ఆధారాలు కారణంగా సీతా రాఘవ మధ్య గొడవలు వచ్చి వాళ్ళు దూరం అయిపోతారా లేదా అనేది కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో.